ఛానల్. ఇవాళ వచ్చేటప్పటికి పటాయాలో థర్డ్ డే అనమాట. ఇప్పుడైతే టైగర్ పార్క్ అయితే వెళ్తాం అనమాట. తర్వాత ఇంకా వీడియోస్ అయితే పెడతాను. ఇంకా చాలా చోట్లకి అయితే వెళ్తాం అనమాట. అవి కూడా చూసేయండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ముందుగా క్యాబ్ అయితే బుక్ చేసుకుని టైగర్ పార్క్ అయితే ముందుగా అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా చాలా చోట్లకి అయితే వెళ్ళాము. అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో అయితే పెడతాను. ముందుగా అయితే టైగర్ పార్క్ అయితే వెళ్దాం అనమాట. అండ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఆ ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే మేము వెళ్ళలేదు, జస్ట్ అలా వీడియో తీసాను అనమాట. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ అంటే మనకి మాకైతే టైం అయితే సరిపోలేదండి. అండ్ మేమైతే రీచ్ అయిపోయే దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. టైగర్ పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే. ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గరలో అయితే టైగర్ పార్క్ అయితే ఉంటుంది. అండ్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ టికెట్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము. మనకి చెప్తారనమాట ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి చూపిస్తారు. ఒక కార్ట్ లాంటిది అయితే మనకి ఇస్తారనమాట. అందులో చాలా అయితే ఉంటాయి. మనం అందులో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకునే ముందు మన సిగ్నేచరు, మన ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయమంటారనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే రాస్తున్నారు. తర్వాత మేము కూడా సైన్ చేసాం అనమాట. ఒక్కొక్క టైగర్కి ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. బిగ్, స్మాలెస్ట్, మీడియం, స్మాల్, గోల్డెన్ ట్యాబీ అండ్ గెయింట్. మేము తీసుకుంది అయితే బిగ్ అనమాట. బిగ్ వచ్చేటప్పటికి 800 థాయ్ బాట్స్ ఈచ్ పర్సన్కి అయితే పడింది అనమాట. డైరెక్ట్గా తీసుకుంటే ఇంత కాస్ట్ అయితే పడింది. అండ్ మీరు ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంకా తక్కువకి అయితే రావచ్చు. అండ్ ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు బిగ్ టైగర్ని అయితే చూసాం. ఇక్కడికి అయితే మేము లోపలికి అయితే వెళ్తాం అనమాట. ఆ బిగ్ టైగర్ని దగ్గర నుంచి అయితే చూసాను అనమాట. ఇక్కడ చాలా టైగర్స్ అయితే బోన్లో ఇలాగా మనకి బోన్లో పెట్టి ఇక్కడ చాలా టైగర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మేమైతే బిగ్ టైగర్ దగ్గరికి అయితే వెళ్తాము. ఎంట్రన్స్ దగ్గర అయితే మేము నలుగురు 15 మినిట్స్ అయితే ఉన్నాం అనమాట. చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. అంటే పేరుకి 15 మినిట్స్ ఇస్తారేమో అనుకున్నాం, కాదంట. నలుగురు ఒకేసారి టికెట్ తీసుకున్నాం కదా, అందుకని మాకైతే 15 మినిట్స్ అయితే టైం ఇచ్చాడనమాట. ఇక్కడ ఈ లోపలికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు వచ్చేసాక మమ్మల్ని అయితే పంపుతారనమాట. జస్ట్ 15 మినిట్స్ అయితే మనకి ఇస్తారనమాట. ఈ లోపల పక్కన టైగర్ అయితే పడుకుంది. దాని అయితే వీడియో తీసాను. ఇక్కడ చూసారు ఇది ఎలా పడుకుందో. తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి వీడియోని, ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను వెళ్ళినప్పుడు అది గర్జించింది అనమాట. నాకు చాలా భయం వేసింది. అండ్ టైగర్ దగ్గర ఉండేవాడు అయితే నీకు ఇండియన్ ఫుడ్ కావాలా అని అడిగాడు. కానీ నాకు చాలా భయం వేసింది. తోకతోటి అయితే కొట్టిందనమాట. నేను ముట్టుకునేటప్పుడు వీళ్ళు ముగ్గురు పట్టుకున్నప్పుడు బాగానే ఉంది. నేను వెళ్ళినప్పుడు మాత్రం చాలా భయంకరంగా గర్జించింది అనమాట. నాకు చాలా భయం వేసింది. పులి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటే నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. మనం ఎప్పుడు కూడా టీవీల్లోని వాటిల్లోని చూస్తాము. అంటే నేను మామూలుగా జూకి అయితే వెళ్ళాను, దగ్గరికి అయితే వెళ్ళి ఫొటోస్ ఏం తీయించుకోలేము కదా. ఇక్కడ థాయిలాండ్లో అయితే వీడియో అయితే దగ్గరికి వెళ్ళి తీసుకుంటే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. చిన్నపిల్లలది ఉంటుంది కదా, అది అయితే చాలా ముద్దుగా ఉంది. మేము అయితే వెళ్ళలేదు. బిగ్ టైగర్ ఒకటి తీసుకున్నాము. పిల్లలు ఉంటే కంపల్సరీగా అయితే తీసుకుందాము. పిల్లలు ఇంకా మాకు లేరు కదా. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్మాల్ టైగర్ దగ్గర వీడియో అయితే తీశాను. అక్కడ అయితే చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట టైగర్తో. అది ఏం చేయట్లే, పడుకుంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే చాలా ధైర్యంగా అయితే పట్టుకుని ఫొటోస్ అయితే తీయించుకున్నారు. నేను చాలా భయపడ్డాను. వీళ్ళు ముగ్గురు అయితే అస్సలు భయపడలేదు. చక్కగా ఫోటోలు, వీడియోలు అయితే తీయించుకున్నారు వీళ్ళు ముగ్గురు కూడా. నేను వెళ్ళినప్పుడే అరిచింది అది. నాకు చాలా భయం వేసింది అనమాట. కానీ అలా దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీయించుకోవడం చాలా ఎక్సైట్మెంట్ అయితే నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. మా హస్బెండ్తో ఉన్నప్పుడు అయితే చాలా బాగా ఫొటోస్ అయితే తీయించుకున్నాను. కొంచెం మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి కొంచెం భయపడలేదన్నమాట.
మేము వెళ్ళిన టైగర్ అయితే బిగ్ టైగరు అండ్ ఇక్కడ కేజెస్లో అయితే మీడియం టైగర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మీడియం టైగర్స్ ఈ కేజెస్లో అయితే పెట్టారనమాట లోపల చాలా టైగర్స్ అయితే ఉన్నాయి లోపల వీడియోలో అయితే చూసేయండి ఇవన్నీ కూడా టైగర్స్ అన్నమాట మేము ఫస్ట్ వెళ్ళింది అయితే బిగ్ టైగర్కి వెళ్ళాము మరి ఇందులో ఉన్నవి మరి ఇంకా ఒకటే బిగ్ టైగర్స్ అనుకుంటే ఇవన్నీ మీడియం సైజ్ అనుకుంటున్నాను లార్జ్ మేము వెళ్ళింది లార్జ్ అనుకుంటా ఇవన్నీ మీడియం సైజు స్మాల్ అవన్నీ అనుకుంటాం మీడియం అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ స్మాలెస్ట్ టైగర్స్ అండ్ ఫారెస్ట్ సఫారీ ఉన్నాయన్నమాట ఇటు సైడ్ అయితే ఉంటాయి స్మాలెస్ట్ టైగర్ వచ్చేటప్పటికి 810 టై బర్డ్స్ అనమాట స్మాల్ వచ్చేటప్పటికి 710 టై బర్డ్స్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ ఫొటోస్ అయితే తీయించుకున్నారనమాట స్మాల్ టైగర్స్తో అయితే ఇక్కడ అయితే మనకి వాక్ అరౌండ్ అని లోపలికి నడుచుకుంటూ వెళ్ళడానికి 320 టై బర్డ్స్ అయితే తీసుకుంటారు చూస్తున్నారు కదా రైడ్ ఇన్ ద ఫారెస్ట్ అదైతే ఫారెస్ట్ సఫారీ అండ్ వాక్ అరౌండ్ ది 510 టై బర్డ్స్ అయితే తీసుకుంటారు టికెట్ ఉంటే మనకి ఇలా లోపలికి అయితే ఎలా చేస్తారు అనమాట అది కూడా మన టికెట్ కౌంటర్ అయితే తీసుకుని మనం టికెట్ ఉంటేనే మనం లోపలికి అయితే పంపుతారు అనమాట ఇక్కడ మేము జస్ట్ అలా లోపలికి వెళ్తేనే అక్కడ వచ్చేసి ఆపేశారు మనకి ఫారెస్ట్ సఫారీ అయితే ఇలాగ వ్యాన్లో అయితే తీసుకెళ్తారు అండ్ ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఆపేస్తారనమాట మనల్ని చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా లేదని చెప్పేస్తున్నారు ముందే అండ్ నేను జస్ట్ అలా వెళ్ళి లోపలికి అయితే వీడియో అయితే తీసాను 2 పుళ్ళు అయితే ఆడుకుంటున్నాయి అనమాట అవే అయితే వీడియో తీసాను చాలా క్యూట్గా ఉంది 2 కూడా భలే ఆడుకుంటున్నాయి అవే అయితే వీడియో తీసాను అండ్ ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫర్దర్గా పెట్టే వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్